హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ది బెస్ట్ చాక్లెట్ ట్రఫల్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి తిరిగి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలన్నిటిని ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి 1 కప్పు వరకు చిక్కటి కొబ్బరి పాలు అనేటివి వచ్చేసాయండి. ట్రఫల్స్ కోసం ఒక గిన్నెలో 1/3 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకొని 1 కప్ కొబ్బరి పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. చూడండి, బ్యాటర్ ఇలా లంప్స్ లేకుండా స్మూత్గా తయారైపోయిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక కడాయిలోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇలా కొద్దిసేపట్లోనే బ్యాటర్ అంతా చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా చిక్కగా అవ్వగానే ఇందులోకి మనం 1/4 కప్పు వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలండి. మనం ఆపేస్తే కలపడం అడుగు పట్టేస్తుంది. సో కలుపుతూనే ఉండండి. మనకి ఈ కన్సిస్టెన్సీ రాగానే మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని 1/2 కప్పు వరకు అన్స్వీటెన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకొని అంతా 1 మినిట్ పాటు కలుపుకోండి. పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు హీట్ చేస్తే టేస్ట్ అనేది పాడైపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒక గిన్నెలోకి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఇలా లైట్గా చూపిస్తున్న విధంగా గోధుమ పిండిని డస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ సహాయంతో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని 2 గంటల వరకు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీ చాక్లెట్ ట్రఫల్స్ రెడీ.